ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో యోగి ఆదిత్యనాథ్ ముందుంటారు. దేశ విద్రోహ శక్తుల్ని నేలమట్టం చేయడంలో యోగి ఆదిత్యనాథ్ ముందుంటారు. ప్రజల్ని రక్షించుకోవడంలో యోగి ఆదిత్యనాథ్ ముందుంటారు. అసలు యోగి ఆదిత్యనాథ్కి ప్రజలంటే ఎందుకంత మక్కువ? దేశ సేవ మాత్రమే ఆయనకి అంతలా అవలంబించడానికి గల కారణాలు ఏంటి? అసలు మరలా ఆయన వార్తల్లో నిలవడానికి గల కారణాలు ఏంటి? అసలు యోగి గారికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి, క్రమశిక్షణ ఏంటి, ఆయన ఏ విధంగా ప్రజల్ని రక్షించుకుంటారు, ప్రజలకి ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే అతి తక్కువ గంటల్లోనే ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తారు అనే దానికి ఇది మరొక ఉదాహరణ. అసలు యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎంల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే బీజేపీ హయాంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆయా రాష్ట్ర సీఎంలకి ప్రత్యేక క్రమశిక్షణ, నిబద్ధత అనేది ఉంటుంది. వీరిలో మరీ ముఖ్యంగా పేరుగాంచింది యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ సీఎం. మరి ఈయన పేరు మరలా దేశం అంతటా నేషనల్ లెవెల్లో వినిపించడానికి గల కారణం ఏంటి? మీడియా మొత్తం యోగి గారిని భుజ స్కంధాలపై మోయడానికి గల కారణం ఏంటి అంటే, రీసెంట్గా అంటే ఈ నెల 12వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని బైలోరి అనేటువంటి ఊరికి హీరోయిన్ దిశా పటాని, అలాగే వాళ్ళ అక్క ఖుష్బూ పటాని, అలాగే వాళ్ళ అమ్మా నాన్న, తమ్ముడు, వీళ్ళంతా కూడా వాళ్ళ పూర్వీకుల ఊరైనటువంటి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక 14వ తారీఖున దిశా పటాని ఇంటి మీద ఓ ఇద్దరు దుండుగులు దాడికి పాల్పడ్డారు. గన్నులతో వాళ్ళ ఇంటి మీద కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేశారు. అయితే వీళ్ళు కెనడాలోని బ్రాలీ గ్యాంగ్కి చెందినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు దిశా పటాని ఇంటి మీద దాడి చేయడానికి గల కారణం ఏంటంటే, దిశా పటాని ఇంతకుముందు ఇంటర్వ్యూలో కొన్ని మతపరమైనటువంటి అంశాల మీద, కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ మీద కొన్ని విమర్శలు చేసింది. సో ఆ విమర్శను దృష్టిలో పెట్టుకుని అవి వాళ్ళకి నచ్చక దానిలో భాగంగానే దిశా పటానీని చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు. మరి దీని మీద స్పందించినటువంటి యూపీ సీఎం యోగి గారు దిశా పటాని నాన్నగారికి ఫోన్ చేసి, మీరేం భయపడకండి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని సంహరించే వరకు మా ప్రభుత్వం ఊరుకోదు, మీకు రక్షణ కల్పించే బాధ్యత మాది అని చెప్పిన అతి కొద్ది గంటల్లోనే ఆ ఇంటి మీద దాడి చేసిన ఇద్దరిని కూడా మట్టుబెట్టింది. దీనిలో భాగంగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగే ఢిల్లీ పోలీసులు కలిసి వాళ్ళని మట్టుబెట్టారు. అయితే ఈ దాడి చేయడానికి పాల్పడింది రవీంద్ర అలియాస్ కళ్ళు, అలాగే అరుణ్. వీళ్ళిద్దరూ కూడా దిశా పటాని మీద దాడికి పాల్పడ్డారు. వీళ్ళిద్దరూ కూడా బ్రాడీ గ్యాంగ్కి చెందినటువంటి వ్యక్తులు. దీనిలో భాగంగానే హామీ ఇచ్చిన అతి కొద్ది గంటల్లోనే యోగి గారు మాకు రక్షణ కల్పించారు, అలాగే మా ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగులను మట్టుబెట్టారు, ఉగ్రవాదుల్ని ఎక్కడైతే స్వేచ్ఛగా తిరుగుతారో అక్కడ యోగి గారి ఉక్కుపాదం మోపే విధంగా ఆయన చూస్తారు అనేది ఇప్పుడు దిశా పటాని గారు నాన్నగారు చెప్పినటువంటి విషయం. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా ఆయన ఏం చెప్పారు అనేది వినండి. मैं माननीय मुख्यमंत्री उत्तर प्रदेश श्री योगी आदित्यनाथ जी का अपने तथा अपने परिवार की ओर से धन्यवाद ज्ञापित करता हूं। जैसा उन्होंने मुझे विश्वास दिलाया था और उसी के अनुरूप इतने कम समय में अपराधियों को ढूंढकर इतनी कठोर कार्रवाई की। मैंने आज पुनः माननीय मुख्यमंत्री जी से फोन पर वार्ता कर उनका धन्यवाद ज्ञापित किया कि उनके नेतृत्व में उत्तर प्रदेश सरकार एवं उत्तर प्रदेश पुलिस भयमुक्त समाज की परिकल्पना को पूर्ण रूप से साकार कर रही है. అది మరి ఆయన చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనా కానీ దేశ రాష్ట్ర సీఎంల్లో యోగి గారి దారి వేరు. దానిలో భాగంగానే మోడీ గారి తర్వాత అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి యోగి గారు అనే చెప్పుకోవచ్చు, బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ. మరి యోగి గారు చేసినటువంటి ఇంతటి అమోఘమైన ఘనత సాధించేటువంటి ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరిగేటువంటి పని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇచ్చిన మాటని అతి కొద్ది గంటల్లో నేను నెరవేర్చుకున్నటువంటి గనుడు యోగి ఆదిత్యనాథ్. మరి ఆయన చేసినటువంటి ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.